హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో యాజ్ యూజువల్గా ఒక మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను. సో ఆ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ షేర్ చేయండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి డెఫినెట్గా మన ఛానల్ యూస్ఫుల్ అవుతుంది. సో ఈరోజు మన వీడియో వచ్చేసి జడ్జెస్ అపాయింట్మెంట్ అండ్ కొలీజియం గురించి తెలుసుకుందాము. సో ఎందుకు ఈ టాపిక్ ఇప్పుడు తీసుకున్నాను అని అంటే, మనకి సుప్రీంకోర్టు కొత్తగా 9 మెంబర్స్ కొత్త జడ్జెస్ని ప్రపోజ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి. సో వాళ్ళ గురించి తెలుసుకోవడానికన్నా ముందు, అంటే ఆ 9 న్యూ జడ్జెస్ గురించి తెలుసుకోవడానికన్నా ముందు అసలు జడ్జెస్ని ఎలా అపాయింట్ చేస్తారు, ఏ బేస్ మీద అపాయింట్ చేస్తారు, సో సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఎంత ఉంది, జ్యుడిషియరీ రోల్ ఎంత ఉంది, కొలీజియం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మనందరికీ తెలుసు, జ్యుడిషియరీ అనేది మేజర్ ఆర్గాన్ టు ద డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా. సో మరి అంత గొప్ప జ్యుడిషియరీలో ఉన్న జడ్జెస్ని, న్యాయమూర్తులని ఏ బేస్ మీద అపాయింట్ చేస్తారు అనేది మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనందరికీ తెలుసు, కాన్స్టిట్యూషన్ మనకి చెప్పింది, అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎలా అపాయింట్ చేయాలి, హైకోర్టు జడ్జెస్ని ఎలా అపాయింట్ చేయాలి అనేది మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఉంది. సో ఎలా ఉంది అని అంటే, ఏ ఆర్టికల్ ప్రకారం ఉంది అని అంటే, సుప్రీంకోర్టు జడ్జెస్ అనే వాళ్ళని ఆర్టికల్ 124 క్లాజ్ 2 ప్రకారంగా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఆర్టికల్ 124(2) క్లాజ్ ఏం చెప్తుంది అని అంటే, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు ఇద్దరిని కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేటప్పుడు జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కన్సల్టేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అపాయింట్ చేయడం ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు కన్సల్టేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ కన్సల్టేషన్, ఆ సలహా, వాళ్ళు ఇచ్చే సలహా ఖచ్చితంగా ఆమోదించాలా లేదా అనేది మనము నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి హైకోర్టు జడ్జెస్ని ఎలా అపాయింట్ చేస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారు అనేది కూడా చూద్దాము. సో హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే మనకి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఒక ఆర్టికల్ ఇచ్చింది. ఆ ఆర్టికలే 217 ఆర్టికల్. సో ఈ 217 ఆర్టికల్ ఏం చెప్తుంది అని అంటే, ఇట్ స్టేట్స్ దాట్ ద జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్స్. In case of the appointment of the judges other than the chief justice of high court is consulted. ఇక్కడ ఏమంటుంది ఆర్టికల్ 217 ఏం చెప్తుంది అని అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ని అండ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంటే, కానీ ప్రెసిడెంట్ ఎవరిని కన్సల్ట్ చేయాలి అని అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అండ్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కన్సల్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ని అపాయింట్ చేయాలంటే ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. అలాగే హైకోర్టు యొక్క జడ్జెస్ని అపాయింట్ చేయాలి అని అంటే, ప్రెసిడెంట్, సిజే అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కన్సర్న్ హైకోర్టు అండ్ గవర్నర్, ఈ ముగ్గురు కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతే ఈ జడ్జెస్ని, హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయాలి. సో ఇప్పటివరకు అంటే ఇది మనకి రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్. సో సుప్రీంకోర్టు జడ్జెస్ని ఏ ఆర్టికల్ ద్వారా అపాయింట్ చేస్తారు, ఆర్టికల్ 124 క్లాజ్ 2. అండ్ హైకోర్టు జడ్జెస్ని ఏ ఆర్టికల్ అంటే 217 ఆర్టికల్. ఇది ఇంపార్టెంట్, ఆర్టికల్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇది మనకి రాజ్యాంగంలో ఉన్న క్లాజ్, ఈ విధంగా అపాయింట్ చేయాలి జడ్జెస్ని అని. అండ్ ఇంకొకటి ఏం చెప్పింది రాజ్యాంగంలో అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయాలి అని అంటే, మనకి జడ్జెస్ ఉంటారు కదా, సో ఆ జడ్జెస్లో సీనియర్ మోస్ట్ పర్సన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయాలనేది మన రాజ్యాంగంలో ఉంది. కానీ దానికి విరుద్ధంగా 1973లో సెంట్రల్ గవర్నమెంట్ ఏఎన్ రాయ్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈయన సీనియర్ లిస్ట్లో 4th ప్లేస్లో ఉన్నాడు. మామూలుగా మనకి రాజ్యాంగం ప్రకారం ఏంటి, సీనియర్ లిస్ట్లో ఫస్ట్ టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళని సిజేఐగా అపాయింట్ చేయాలి. కానీ 1973లో 4th ప్లేస్లో ఉన్న ఏఎన్ రాయ్ని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే 1976లో ఎంహెచ్ బెగ్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది ఇదే విధంగా. ఈయన సెకండ్ సీనియర్ మోస్ట్ లిస్ట్లో ఉన్నాడు, అంటే టాప్ పొజిషన్లో లేడు, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇలా టాప్ పొజిషన్లో ఉన్న సీనియర్ జడ్జెస్ని వదిలేసి వీళ్ళని అపాయింట్ చేయడం ద్వారా అప్పుడు
గొడవలు జరగడం జరిగింది. అంటే జ్యుడిషియరీలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. అంటే ఏ రకంగా వీళ్ళని అపాయింట్ చేశారు అనే ప్రాబ్లం రైజ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఈ కొలీజియం సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ కొలీజియం సిస్టమ్స్ని ఏ రకంగా అపాయింట్ చేశారు అసలు దీనికి అంటే ఈ డెఫినిషన్ చెప్తాను నేను. ఈ డెఫినేషన్తో పాటు ఇది ఏ కేసెస్ ద్వారా అంటే మనకి ఎస్పెషల్లీ 3 కేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 కేసెస్ ద్వారానే మనకి ఈ కొలీజియం సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ కేసెస్ ఏంటి, ఆ కొలీజియం సిస్టమ్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ దట్ హ్యాస్ ఎవాల్వ్డ్ త్రూ జడ్జిమెంట్ ఆఫ్ ఎస్సీ అంటే సుప్రీం కోర్ట్ అండ్ నాట్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ బై ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే కొలీజియం సిస్టమ్ అనేది మనకి రాజ్యాంగంలో లేదు అండ్ అలాగే పార్లమెంట్ కూడా ఆమోదించలేదు. ఇది ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారా ఈ కొలీజియం సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో దీని రోల్ ఏంటి, ఈ కొలీజియం సిస్టమ్ యొక్క రోల్ ఏంటి అని అంటే జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ కానీ అండ్ ట్రాన్స్ఫర్ కానీ అంటే ఒక హైకోర్టు జడ్జెస్ నుంచి అంటే ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే కొలీజియం సిస్టమే చేస్తుంది. మరి ఈ కొలీజియం సిస్టమ్ ఎప్పుడు ఎవాల్వ్ అయ్యింది అనేది మనం చూద్దాము. సో మనకి 3 కేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కేసెస్ ద్వారానే మనకి కొలీజియం సిస్టమ్ని రావడం జరిగింది. జ్యుడిషియరీలో మనకి ఈ 3 కేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కేసెస్ గురించి చూద్దాము. ఫస్ట్ కేసు వచ్చేసి ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981లో వచ్చింది. అండ్ నెక్స్ట్ కేసు వచ్చేసి సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1993లో వచ్చింది. అండ్ థర్డ్ కేసు వచ్చేసి స్పెషల్ రిఫరెన్స్ 1998లో వచ్చింది. సో ఈ కేసెస్ గురించి మనం బ్రీఫ్గా చూద్దాము. అలాగే మనకి ఈ కొలీజియం సిస్టము ఎప్పుడు ఎవాల్వ్ అయింది అనేది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ కేసు వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను, ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981లో రావడం జరిగింది. సో ఇక్కడ ఈ ఫస్ట్ జడ్జి కేసులో ఏం చెప్పింది అని అంటే నేను ఆల్రెడీ చెప్పాను సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని అపాయింట్ చేయాలి ప్రెసిడెంట్ అంటే CJA చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ అనేది ఇంపార్టెంట్. మరి ఆ కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా ప్రెసిడెంట్ పాటించాలా వద్దా అనేది క్వశ్చన్ రైజ్ అవ్వడం జరిగింది. సో అందుకు గాను మనకి ఈ కేసెస్ అనేది రావడం జరిగింది. సో ఈ ఫస్ట్ జడ్జి కేసులో ఏం జరిగింది అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెసిడెంట్ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. ఇట్ డిక్లేర్స్ దట్ ద ప్రైమసీ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాస్ రికమెండేషన్ on judicial appointment and transfer can be refused. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక రికమెండేషన్స్ అనేది ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు అని మనకి ఈ ఫస్ట్ కేసులో చెప్పడం జరిగింది. సో దీనికి అగైనెస్ట్గా సెకండ్ కేసు అనేది రావడం జరిగింది. సెకండ్ జడ్జి కేసు ఒకటి రావడం జరిగింది. అది ఏ ఇయర్లో వచ్చిందంటే 1993లో వచ్చింది. సో ఇక్కడ మన ఈ సెకండ్ జడ్జి కేసులోనే కొలీజియం సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఈ కొలీజియం సిస్టంలో ఏంటి అని అంటే ఈ జడ్జి కేసులో ఏంటి అని అంటే ఓకే CJA కన్సల్టేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు అని మనకి ఫస్ట్ కేసులో చెప్పింది. సో సెకండ్ కేసులో ఏం చెప్పింది అంటే CJA కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి అనేది మనకి సెకండ్ కేసులో చెప్పడం జరిగింది. కన్సల్టేషన్ రియల్లీ మీన్ కాన్కరెన్స్ అంటే ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. మరి CJA ఒక్కరి ఒపీనియనే సరిపోతుందా అంటే కాదు, ఆయనతో పాటు ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్ని కూడా వాళ్ళ కన్సల్టేషన్ని కూడా తీసుకొని ఈ జడ్జెస్ని అపాయింట్ చేయాలి అని మనకి ఈ సెకండ్ జడ్జి కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే CJA ఒకరి కన్సల్టేషనే కాకుండా ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్ కన్సల్టేషన్ కూడా తీసుకొని జడ్జెస్ని అపాయింట్ చేయాలని మనకి సెకండ్ కేసులో చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చేసి ఈ కొలీజియం సిస్టమ్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. మనకి సెకండ్ కేసులో ఏంటి 3 మెంబర్స్ CJA అండ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ సజెషన్స్ తీసుకొని జడ్జెస్ని అపాయింట్ చేయాలి ప్రెసిడెంట్ అని చెప్పారు సెకండ్ కేసులో. థర్డ్ కేసులో ఏం చేశారంటే కొలీజియం సిస్టమ్ని ఎక్స్పాండ్ చేశారు. దాన్ని 5 మెంబర్స్ బాడీగా చేశారు. ఈ 5 మెంబర్స్ బాడీలో ఎవరు ఉన్నారు అని అంటే ఒకరు CJA అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని ఈ కొలీజియంలో తీసుకోవడం జరిగింది. ఇది థర్డ్ కేసు. ఈ థర్డ్ కేసులో కూడా మనకి కొలీజియం CJA యొక్క రికమెండేషన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. CJAతో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని వాళ్ళ సజెషన్స్ని కూడా తీసుకోవాలి. సో వీళ్ళందరినీ కలిపి కొలీజియం సిస్టమ్ అని అంటారు. సో ఇది థర్డ్ కేసు.
సో మనకి ఈ 3 కేసెస్ ద్వారా తెలిసింది ఏంటి అని అంటే, మనం సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని అపాయింట్ చేయాలి ప్రెసిడెంట్ అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అది సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే. మరి హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే కూడా సేమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కన్సర్న్ హైకోర్టు అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ దట్ కోర్ట్. అంటే ఇప్పుడు లైక్ హైకోర్టులో జడ్జెస్ని అపాయింట్ చేయాలి అనుకోండి. సో ప్రెసిడెంటే అపాయింట్ చేస్తాడు, కానీ ఎవరి కన్సల్టేషన్ తీసుకుంటాడు? చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్, తెలంగాణలో ఉన్న 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతే మనకి కన్సర్న్ హైకోర్టులో అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్, ఇప్పటివరకు ఉన్న ప్రాసెస్ ఇది. కానీ 2014లో మనకి ఎన్జాక్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఎన్జాక్ అంటే మనందరికీ తెలుసు, నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే 2014లో 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది ఏంటి, ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని అంటే, మనకి ఇప్పటివరకు ఈ కొలీజియల్ సిస్టమ్ ద్వారా ఏం తెలుసుకున్నాము అంటే జ్యుడిషియరీయే జ్యుడిషియరీయే జడ్జెస్ని అపాయింట్ చేసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ రోల్ అనేది లేదు అన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ 2014లో 99 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ ఎన్జాక్ని అపాయింట్ చేయడం జరిగింది. నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇందులో ఎంతమంది ఉన్నారు అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఈ ఎన్జాక్లో 6 పర్సన్స్ ఉంటారు. అంటే ఇదేంటి, ఎన్జాక్ రిక్రూట్మెంట్ చేయాలంటే, అపాయింట్ చేయాలి జడ్జెస్ని లేదా ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే ఈ ఎన్జాక్ అనేది యూజ్ అవుతుంది అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ ఎన్జాక్ని. సో ఇందులో మెయిన్గా ఒక ఆర్టికల్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 124A అనే ఆర్టికల్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అని అంటే, ఎన్జాక్లో ఎంతమంది పర్సన్స్ ఉండాలంటే ఎవరెవరు ఉండాలి అనేది మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. టోటల్గా 6 పర్సన్స్ ఈ ఎన్జాక్లో ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటారు. సో తర్వాత 2 అదర్ సీనియర్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ నెక్స్ట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో చీఫ్ జస్టిస్తో పాటు 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్, సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ మోస్ట్ జడ్జెస్ అండ్ ఒకరు యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్, వీళ్ళందరూ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది ఈ ఎన్జాక్లో. సో దీంతో పాటు 2 ఎమినెంట్ పర్సన్స్ కూడా ఉంటారు. ఈ 2 ఎమినెంట్ పర్సన్స్ని అపాయింట్ చేయాలి అంటే దానికి ఒక కమిటీని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ కమిటీలో ఎవరు ఉంటారు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభ. సో ఈ ముగ్గురు కలిపి ఈ 2 ఎమినెంట్ పర్సన్స్ని అపాయింట్ చేస్తారు, ఎన్నుకుంటారు అనమాట. సో టోటల్గా ఎంతమంది ఉంటారు, ఒకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 2 సీనియర్ జడ్జెస్, సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ జడ్జెస్ అండ్ ఒకరు లా మినిస్టర్స్, యూనియన్ లా మినిస్టర్ అండ్ జస్టిస్ అండ్ 2 2 ఎమినెంట్ పర్సన్స్. సో వీళ్ళు టోటల్గా 6 మెంబర్స్ ఇందులో ఉండడం జరిగింది. కానీ దీనివల్ల ప్రాబ్లమ్స్ అవుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది అన్న ఉద్దేశంతో అక్టోబర్ 16, 2015లో ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ఉందో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి దీన్ని అబాలిష్ చేయడం జరిగింది, దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ ఎన్జాక్ అనేది లేదు, 2014లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ 2015లో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ ఏ విధానం ప్రకారము సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ హైకోర్టు జడ్జెస్ని కానీ అపాయింట్ చేస్తున్నారంటే అది కొలీజియం సిస్టమ్ ద్వారానే అపాయింట్ చేస్తున్నారు. సో కొలీజియం సిస్టమ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాగే ఈ జడ్జెస్ని అపాయింట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది. సో ఆ ప్రాసెస్ నేను చిన్న ఒక ఫ్లో చార్ట్ లాగా ట్రై చేశాను. సో అది చూద్దాం మనము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్ ఇన్ కోర్ట్. సో వేకెన్సీస్ ఉన్నప్పుడు కోర్టు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అంటే అది రిలీజ్ చేసిన తర్వాత కొలీజియం ఆస్కింగ్ ఫర్ అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ అడుగుతుంది, అంటే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, 5 years జడ్జిగా చేసి ఉండాలి లేదా 10 years లాయర్గా వర్క్ చేసి ఉంటే అది క్వాలిఫికేషన్. సో కొలీజియం ఆస్కింగ్ ఫర్ అప్లికేషన్స్ అడిగిన తర్వాత అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత కొలీజియంస్కి ఆ అప్లికేషన్స్ స్క్రూటినైజ్ చేస్తుంది. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్స్ స్క్రూటినైజ్ చేస్తుంది. ఈ స్క్రూటినైజ్ చేసిన తర్వాత ఆ స్క్రూటినైజ్ చేసిన అప్లికేషన్స్ నుంచి సెలెక్షన్ చేస్తుంది అనమాట. సో ఈ సెలెక్షన్ ఏ బేస్ ప్రకారం చేస్తుంది అనేది మనకి ఈ జ్యుడిషియరీ అనేది బయటికి చెప్పలేదు. సో ఇది ఒక సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది. సో ఏ బేస్ మీద సెలెక్షన్ చేస్తుంది అనేది
ఇంతవరకు ఎవరికి తెలీదు. సో సెలెక్షన్ చేసిన తర్వాత ఆ సెలెక్టెడ్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిఫర్ టు ద ప్రెసిడెంట్కి రిఫర్ చేస్తుంది. సో ప్రెసిడెంట్ ఏం చేస్తారు, ప్రెసిడెంట్ ఫార్వర్డింగ్ ద లిస్ట్ టు ద లా మినిస్టర్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత లా మినిస్టర్ ఏం చేస్తుంది, ఆ వచ్చిన లిస్ట్ని స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. ఆ స్క్రూటినైజ్ చేసిన లిస్ట్ అప్రూవల్ అయితే, అంటే అన్ని ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే అప్రూవల్ చేస్తే ఆ అప్రూవల్ ఎవరికి వెళ్తుంది, ప్రైమ్ మినిస్టర్కి వెళ్తుంది. సో ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి రికమెండ్ చేయడం జరుగుతుంది. రికమెండ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్. ఒకవేళ లా మినిస్టర్ స్క్రూటినైజ్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా జరిగి అప్రూవల్ అవ్వకపోతే మళ్ళీ ఆ ప్రపోజల్ అనేది పెండింగ్లో ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుంది, లా మినిస్టర్ దగ్గర ఉంటుంది. మళ్ళీ లా మినిస్టర్ స్క్రూటినైజ్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏది లేనప్పుడు అప్పుడు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్కి పంపిస్తుంది. ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ ప్రెసిడెంట్ అపాయింట్ చేసేస్తాడు. అప్పుడు మనకి జడ్జ్ లాగా నియమించడం జరుగుతుంది, అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇది మన సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ హైకోర్టు జడ్జెస్ని ఏ విధంగా అపాయింట్ చేస్తారు. మరి ఈ రోజు నిన్న మనకి న్యూస్ పేపర్లో 9 మెంబర్స్ 9 మంది కొత్త జడ్జిని సుప్రీంకోర్టుకి సిఫారసు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ రోల్ అనేది చాలా లిమిటెడ్ అని చెప్పొచ్చు. సో జ్యుడిషియరీ రోలే ఎక్కువ ఉంటుంది, జ్యుడిషియరీయే జడ్జెస్ని అపాయింట్ చేసుకుంటుంది. సో ఇది ఒక కొలీజియం సిస్టమ్ అనేది కొన్ని క్రిటిసిజమ్స్ కూడా ఫేస్ చేస్తుంది. సో ఆ క్రిటిసిజమ్స్ ఏంటో నేను కొన్ని చెప్తాను. ఇది రాజ్యాంగ విరుద్ధం, అంటే మనకి రాజ్యాంగంలో లేదు ఈ కొలీజియం సిస్టమ్ అనేది. అలాగే అంటే ప్రజలతో ఎన్నుకున్న సిస్టమ్ కాదు, అంటే ఎగ్జిక్యూటరీ రోల్ అనేది చాలా లిమిటెడ్ ఉంది ఇక్కడ. అలాగే రహస్య ప్రక్రియ, నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను నేను, 1 సెకండ్, ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనకి ఎక్కడా కూడా బయటికి చెప్పడం లేదు. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తున్నారు అనేది మనకి చెప్పడం లేదు. సో అలాగే ఇంకొక క్రిటిసిజం ఏం ఫేస్ చేస్తుంది ఈ కొలీజియం సిస్టమ్ తోటి అని అంటే, రిలేటివ్స్కి ఎక్కువగా అవకాశాలు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటెన్సీ లేకపోతే డెఫినెట్గా ఆ సిస్టమ్ అంత వర్క్ అవుతుందని మనకు తెలియదు. కాబట్టి ఇది ఒక కొన్ని క్రిటిసిజమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనకి నిన్న వచ్చిన న్యూస్ పేపర్ ప్రకారము సుప్రీంకోర్టు కొంతమంది 9 మంది న్యూ జడ్జెస్ని ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. సో ఆ న్యూ జడ్జెస్ ఎవరు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మనకి ఫస్ట్ జస్టిస్ హిమా కోహ్లీ మనకి తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. సో ఆమెని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అభయ్ శ్రీనివాస్ ఓటా, 1 సెకండ్. సో హిమా కోహ్లీ గారు ప్రెసెంట్ ఇప్పుడు తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేస్తున్నారు. సో ఆమె మాతృ హైకోర్టు, అంటే ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఢిల్లీ నుంచి వచ్చిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పర్సన్ ఎవరిని ప్రపోజ్ చేశారు అంటే జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓటాని. సో ఈయన ప్రెసెంట్ కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేస్తున్నాడు. అండ్ తర్వాత విక్రమ్ నాథ్ గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేస్తున్నాడు ప్రెసెంట్. అండ్ తర్వాత జేకే మహేశ్వరి, ఈయన ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏపీ సపరేట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేశారు. సో ఈయన ఇప్పుడు ప్రెసెంట్ సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేస్తున్నారు. అండ్ తర్వాత బివి నాగరత్నం గారిని ప్రపోజ్ చేయడం జరిగింది ఈవిడ నేమ్ని. సో ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈమె నెక్స్ట్ మనకి సీజే అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకి 2022లో 2027లో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఈవిడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతుంది. సో ఈమె కనుక అపాయింట్ అయితే, సో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు కాబోతున్నారు అని అంటే బివి నాగరత్నం గారు. ఈవిడ కర్ణాటకకి సంబంధించిన పర్సన్. అండ్ తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరిని ప్రపోజ్ చేశారు అంటే జస్టిస్ బెలా త్రివేదిని. అండ్ తర్వాత జస్టిస్ సిటీ రవికుమార్ అండ్ జస్టిస్ ఎంఎం సుందరేష్ అండ్ పిఎస్ నరసింహ. సో ఈయన మన తెలుగు స్టేట్కి సంబంధించిన పర్సన్. సో ఈయన ప్రెసెంట్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా వర్క్ చేస్తున్నారు. ఒకవేళ ఈయన అపాయింట్ అయిపోతే ఇప్పటివరకు ఉన్న తెలుగు వాళ్ళు ఎవరు అని అంటే ఎన్వి రమణ ప్రెసెంట్ సీజే, అండ్ లావా నాగేశ్వరరావు, సుబ్బారెడ్డి, అండ్ తర్వాత ఈయన పిఎస్ నరసింహ. సో ఈ నలుగురు కూడా మన తెలుగు స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు అవుతారు. ఈయన పర్సన్.
సో ఇది మనకి ఈ 9 మెంబర్స్ని కొత్తగా ప్రపోజల్ పంపించారు సెంట్రల్ గవర్నమెంట్కి జడ్జెస్ లాగా. సో డెఫినెట్గా ఇంకా వీళ్ళే ఉంటారు. సో ఈ ప్రపోజల్లో టోటల్గా 3 ఉమెన్ పర్సన్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఒకరు బివి నాగరత్నం గారు అండ్ త్రివేది గారు అండ్ ఇంకొకరు వచ్చేసి హిమా కోహ్లీ, మన తెలంగాణ చీఫ్ ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. సో ఈ ముగ్గురు ఉమెన్స్ని ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. సో ఇంకొక చూద్దాము, ఇప్పటివరకు ఎంతమంది ఉమెన్ జడ్జెస్ ఉన్నారనేది చూద్దాము. సో ఫస్ట్ ఉమెన్ జడ్జ్ వచ్చేసి ఫాతిమా బీవి. సో ఇది చాలా ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్. ఫాతిమా బీవి అండ్ తర్వాత సుజాత, ఈమె 1989లో అపాయింట్ అవ్వడం జరిగింది ఫాతిమా బీవి. అండ్ తర్వాత సుజాత మనోహర్, రుమా పాల్, జ్ఞాన్ సుధా మిశ్రా అండ్ రంజనా దేశాయ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ భానుమతి, ఇందు మల్హోత్రా, ఇందిరా బెనర్జీ. సో ఈ 8 మంది ఇప్పటివరకు సుప్రీంకోర్టులో జడ్జెస్గా వర్క్ చేశారు. సో ఇప్పుడు ఇందిరా బెనర్జీ సెప్టెంబర్లో ఆమె టర్మ్ అయిపోతుంది, ఈ సెప్టెంబర్లో. సో ఇప్పటివరకు మనకి 8 మెంబర్స్ ఉమెన్ జడ్జెస్ చేయడం జరిగింది. అండ్ తెలంగాణలో కూడా 7 కొత్త న్యాయమూర్తులని కొలీజియం సిఫార్సు చేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసి పి సుధా, సుమలత, రాధారాణి, లక్ష్మణ్, తుకారాంజీ, వెంకటేశ్వర్ రెడ్డి, మాధవిదేవి. వీళ్ళందరూ కూడా తెలంగాణకి కాబోయే కొత్త న్యాయమూర్తులు అని చెప్పొచ్చు. సో ఈసారి ఎక్కువ మహిళలకి పెద్దపీట ఇవ్వడం జరిగింది. సో ఇది మన కొలీజియం సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. జడ్జెస్ని ఎలా అపాయింట్ చేస్తారు ఏంటి అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇంకా ఏమైనా మిస్ చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ ఎవరికైతే ఇంపార్టెంట్, ఎవరైతే ఈ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకి పంపించండి. డెఫినెట్గా యూస్ఫుల్ ఉంటుంది. ఇంకా ఏమైనా సజెషన్స్ చేయాలి అని అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. నేను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్ చేశాను, లైక్ ఐపీసీ సెక్షన్ 124A గురించి కానీ అలాంటి వీడియోస్ చేశాను, ఒలింపిక్ గేమ్స్ గురించి. సో అవన్నీ కూడా చూడని వాళ్ళు డెఫినెట్గా రాబోయే ఎగ్జామ్లో వాటి నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.